జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుండజేయం శాంతి జలము చింత నడిపించును పచ్చిక బయలులో పరుండజేయం శాంతి జలము చింత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పాట సంఖ్య ఓ ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పది 543 537 543 534 ఓల్డ్ సాంగ్లో ఓ ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన
అత్యధికముగా చేతునని అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్ యెహోవా దేవుడే పల్కెన్ ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది నా నిబంధననునే రద్దుపరచననే గదా నా నిబంధననునే రద్దుపరచననే గదా నా నోట నుండి వెళ్ళిన నా నోట నుండి వెళ్ళిన మాటను మార్చననే గదా మాటను మార్చననే గదా ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిత్యము సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిత్యము తొలగిపోదు ఎన్నడు తొలగిపోదు ఎన్నడు లయము కాదు ఎన్నడు లయము కాదు ఎన్నడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది నీ వృత్తిలో వారికి తృప్తి గాలదు నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గాలదు నీ ఆనంద ప్రవాహములో నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు నీవు త్రాగించుచున్నావు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది నీవు భయపడకుము బాధించువారు రాకుండను నీవు భయపడకుము బాధించువారు రాకుండను దూరముగా నుంచి ఉన్నాను దూరముగా నుంచి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది 680 దయచేసి ఎవరైనా ఇప్పుడైనా రావచ్చు. ఒక 5 నిమిషాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పేరు రాసిస్తే
మేము పిలుస్తాం. నూతన ఆకాశము భూమి నేను చూచితి. 664 పాత పుస్తకాలు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. అందున్న భూమి ఆకాశమున దృశ్యమాయెను, సముద్రమికను లేదు అందున్న వెళ్ళను. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. పరలోక రాజ్య పట్టణం ఎంతో అద్భుతము, గొర్రె పిల్ల కాంతి తోడదాని కాంతి ఎంతయో. పరలోక రాజ్య పట్టణం ఎంతో అద్భుతము, గొర్రె పిల్ల కాంతి తోడదాని కాంతి ఎంతయో. సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో, గొర్రె పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన. సురక్షితము చేయబడెను ప్రాకారంబుతో, గొర్రె పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెళ్లి కుమార్తె వలె సిద్ధమై ఉండెను. భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెళ్లి కుమార్తె వలె సిద్ధమై ఉండెను. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. సింహాసనము నుండి ఒక స్వరము వింటిని, దేవుని నివాసము మనుషులలోనున్నది. సింహాసనము నుండి ఒక స్వరము వింటిని, దేవుని నివాసము మనుషులలోనున్నది. ఆయన వారి తోడనే ఎల్లప్పుడుండును, ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు. ఆయన వారి తోడనే ఎల్లప్పుడుండును, ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. దేవుడు వారి కండ్ల నీళ్లు తుడచివేయును, దుఃఖంబు మరణములు ఇంకెన్నడుండవు.
దేవుడు వారి కండ్ల నీళ్లు తుడచివేయును. దుఃఖంబు మరణములు ఇంకెన్నడుండవు. ఏడ్పు బాధ శాపములిగ నెన్నడుండవు. రాత్రిలేదిక గొర్రె పిల్ల దీపంబాయగా. ఏడ్పు బాధ శాపములిక నెన్నడుండవు. రాత్రిలేక గొర్రె పిల్ల దీపంబాయగా. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను. ఇదిగో సమస్తమును నూతనమాయెను. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను. ఇదిగో సమస్తమును నూతనమాయెను. ఆదా సంగతులెల్లను గతించిపోయెను. గతించినవి రావు మరల జ్ఞాపకమునకు. పాత సంగతులెల్లను గతించిపోయెను. గతించినవి రావు మరల జ్ఞాపకమునకు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. పట్టణమునకు ఎత్తైన ద్వారమున్నది. చుట్టూ 12 గుమ్మములు దానికున్నవి. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది. చుట్టూ 12 గుమ్మములు దానికున్నవి. కట్టబడేను ముత్యములతో పునాదులు. చుట్టబడేను సూర్యకాంత సువర్ణములతో. కట్టబడేను ముత్యములతో పునాదులు. చుట్టబడేను సూర్యకాంత సువర్ణములతో. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి. సూర్యకాంతము నీలము యమున పచ్చయు. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి. సూర్యకాంతము నీలము యమున పచ్చయు. వైడూర్య కెంపు స్వర్ణ రత్న గోమేదికము. ఉషాపద్మరాగ స్వర్ణ సునీయ సుగంధము. వైడూర్య కెంపు స్వర్ణ రత్న గోమేదికము. ఉషాపద్మరాగ స్వర్ణ సునీయ సుగంధము. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. జయించువారు ధన్యులు వెలుదురెన్నడు. ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు. జయించువారు ధన్యులు వెలుదురెన్నడు. ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు. ప్రభువు వారి దేవుడై ఉండు నిరతము. వారసులై సర్వము స్వతంత్రించుకొందురు. ప్రభువు వారి దేవుడై ఉండు నిరతము. వారసులై సర్వము స్వతంత్రించుకొందురు. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు.
నూతన ఆకాశమును భూమి నేను చూచితి గుండె శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు ప్రభుని భక్తులార మీరు సిద్ధపాడుడి అద్భుత రాజ్యమందు నుండయాశపాడుడి ప్రభుని భక్తులార మీరు సిద్ధపాడుడి అద్భుత రాజ్యమందు నుండయాశపాడుడి గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు ఘనంబుగా పరంబున ప్రవేశించేదరు గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు ఘనంబుగా పరంబున ప్రవేశించేదరు నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను సముద్రమికను లేదు అందున్న వెళ్ళను దున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను సముద్రమికను లేదు అందున్న వెళ్ళను నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. మరొక పాట పాడుకుందాం. 321 ఈ పాట లాస్ట్. మీరు సాక్షి చెప్పడానికి వస్తే మంచిది, లేకపోతే వాక్యం ముగిచ్చేస్తాం. 321 యేసుక్రీస్తు శీఘ్రముగా. యేసుక్రీస్తు శీఘ్రముగా 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 యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును 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 యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును సంధింపని వాయత్తమా వాయత్తమా ఆయత్తమా సంధింపని వాయత్తమా యేసురాకాడం 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 సంధింపని వాయత్తమా యేసురాకాడం లేని ఎడల సిద్ధపడు 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 లేని ఎడల సిద్ధపడు కృపకాలమునా 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 లేని ఎడల సిద్ధపడు కృపకాలమునా భక్తులెల్లరూ సిద్ధపడి 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 భక్తులెల్లరూ సిద్ధపడి కాచియుందురు 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 భక్తులెల్లరూ సిద్ధపడి
ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పాల్సిన వారు సిస్టర్స్ కదా అమ్మా రావచ్చు, మైక్ పెట్టేస్తారు. రండి బ్రదర్స్, మైక్ పెట్టేనన్నా అన్న వస్తున్నాడు చూడు. ప్రెసిడెంట్ బ్రదర్ అందరికీ, నేను అర్జునరావు గారి స్వయాన సొంత బామ్మర్దిని. ఎందుకంటే మా అమ్మగారికి ఇద్దరం అండి. ఇడ్లీ బండి సలోమి గారు ఆడపిల్ల, ఆవిడ ఒకటే, మగపిల్లాడు నేను ఒక్కండి. ఈ అర్జునరావు గారు 1977లో వీళ్ళకి మ్యారేజ్ అయింది. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవారండి అర్జునరావు గారు. అంటే ఈయన పై ఆఫీసరు హైదరాబాదులో ఉన్నటువంటి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఈయన ప్లానింగ్ అండ్ ఫైనాన్స్లో జాబ్ చేసేవాళ్ళు. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేసేవారు అర్జునరావు గారు. అయితే ఈయన ఎంత నిజాయితీపరుడు అంటే ఈయన చనిపోయే వరకు కూడా ఈయనకి అబద్ధం అంటే తెలియదు. ఒకవేళ మనం అబద్ధం ఆడిద్దామని ట్రై చేసినా కూడా నిజం చెప్పేస్తాడు. ఈయనతో అలాంటి సమస్యలు కూడా కొన్ని ఎదుర్కొన్నాను నేను. అయితే ఈయన చనిపోయేవారు, ఈయన రిటైర్డ్ అయ్యే వరకు కూడా ప్లానింగ్ అండ్ ఫైనాన్స్లో నుంచి వేరే డిపార్ట్మెంట్కి అసలు ట్రాన్స్ఫర్ చేయలేదండి. ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, కానీ అర్జునరావు గారు మాత్రం చేయలేదు. కారణం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర తప్ప ఇంకో చోట డ్యూటీ వేయలేదు ఈయనకి. ఈయనలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఏంటంటే మరి ఎంతోమంది అటెండర్లు ఆ పేసీలో ఉండేవాళ్ళు, కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా అర్జునరావు గారే కావాలనేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలిసే ఉండొచ్చు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ టి గోపాలరావు గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ రావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పంచాయతీరాజు కమిషనర్గా చేశారు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే. తర్వాత ల్యాండ్ రెవెన్యూ కమిషనర్గా చేసి గవర్నర్కి సెక్రటరీగా ప్రమోట్ అయ్యారండి పి సత్యపతి గారు. మరి ఆయన దగ్గర కూడా పనిచేశారు ఈయన. అయితే ఈ అర్జునరావు గారిలో ఉన్న క్వాలిఫైడ్ని బట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అర్జునరావు గారే కావాలి, అర్జునరావు గారే కావాలని చెప్పి డ్యూటీలు వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ప్లానింగ్ అండ్ ఫైనాన్స్లో మీకు తెలుసు కరప్షన్స్ బాగా నడుస్తాయి. ఎందుకంటే చాలామంది అటెండర్లు తీసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అర్జునరావు గారు మాత్రం నేను చూస్తుండగానే కట్ల ఇట్లా జేబులు పెట్టేసేవాళ్ళు అండి వాళ్ళ పనులు చేయించుకోవడానికి వచ్చి. ఒకసారి ఖమ్మం నుంచి నేను స్వయంగా నా ముందే ఒక 10,000 కట్ట తీసి ఇస్తుంటే అవి తీసి మిగతా వాళ్ళకి ఇచ్చేసినారు అర్జునరావు గారు నా కళ్ళ ముందే. అప్పుడు నేను లోకానుసారంగా ఉన్నాను కాబట్టి కొంచెం బాధపడ్డాను. తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మాయి గారికి ఇంట్లో చనిపోయిందండి ఎమ్మిమా అని, 4 ఆడపిల్ల అర్జునరావు గారికి, 3 మీ ముందున్నారు, పాప చనిపోయారు, మొత్తం 4. అయితే ఆ పాపకి ఒకసారి హెల్త్ బాగాకుంటే అక్కే ప్రమాణం చేయించుకుంది అర్జునరావు గారితో, ఏమండి ఇలాంటి మనం తీసుకోవద్దు, అలాంటి వాడి జోలికి వెళ్ళకూడదు, మనం క్రైస్తవులు కదా, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, అక్కే ప్రమాణం చేయించుకోవడము. ఈయన అలాంటి వాటిలో ₹1 కూడా ముట్టుకోలేదండి. నిజాయితీగా తనకు వచ్చిన సాలరీ తీసుకుని ఇంటికి వచ్చేవాడు. ఆ నెలలో తీసుకున్న సాలరీతోటే ఒక బిర్యానీ తెచ్చి సంతృప్తి పడేవాడు అంతే. ఇంకా రెండో దానికి అసలు ఏమీ తెలియదండి. అబద్ధం అంటే తెలియదు, లంచం అంటే తెలియదు. ఈయనతో పాటు లంచం తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి పంజాబ్ గుట్లో ఒక 2-3 ఇళ్ళు కట్టారు. కానీ అర్జునరావు గారి కంటే ముందే 20-25 ఇయర్స్ ముందు బ్యాక్ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కానీ అర్జునరావు గారు ఆశ్చర్యంగా 76 సంవత్సరాలండి, ఇప్పటివరకు కూడా హెల్తీగానే ఉండడానికి ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇది చనిపోయే ముందే కొద్దిగా జస్ట్ కిందటి రాత్రి కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. అలాగే ఒకసారి ఆయన డ్యూటీలో కూడా కొద్దిగా చిన్న సిక్కైనందుకు భయపడి, అరే నా డ్యూటీ నువ్వు చేరా అని మెసెంజర్ పోస్ట్ నాకు అప్పచెప్పి ఆయన ప్లేస్లో నేను ఆ మెసెంజర్ పోస్టులు నేను లెటర్లు ఇచ్చుకుంటా డిపార్ట్మెంట్లో, అట్లా హైదరాబాద్ తెలుసుకోగలిగాను. 1985 నుంచి కూడా మేము హెబ్రోన్ తప్పితే మాకు రెండో సంఘం, రెండో చర్చి మాకు తెలియదండి. మరి ఎంతోమంది పాస్టర్లను చూసాము, ఎంతోమంది విశ్వాసాలను చూసాము. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అంతా కొత్త జనరేషనే. పాతోళ్ళు ఎక్కడన్నా 3 ఉండొచ్చామో తప్ప అంత కొత్త జనరేషనే. మరి మేము అప్పటి నుంచి కొన్ని విషయాలు ఏంటంటే హెబ్రోన్లో జరిగిన కొన్ని డిస్కషన్ బట్టి కొంచెం సైలెంట్గా ఉన్నాను. కానీ మేము ఎప్పుడు కూడా ఈ సంఘం తప్పితే రెండో సంఘానికి వెళ్ళలేదు. ఎందుకంటే మరి దేవుడు మమ్మల్ని నడిపించాడు, ఈ సంఘానికి వచ్చాం. నిన్న మన సండే కూడా మీ అందరి ముందే కూర్చున్నాడు, ఆయన చాలామందితో మాట్లాడాడు. మరి చాలా సంతోషంగా వాక్యం విన్నాడు, కొంతమందితో కూడా పలకరించాడు. చెప్పకూడదు, పెద్దవాళ్ళకు కూడా దండం పెట్టాడు, పర్వాలేదు అన్నారు, వెళ్ళాడు. మరి ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు కూడా అంత
క్లియర్గా చెప్పలేదు. నేను కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నానని చెప్పి దాచిపెట్టారు ఇంట్లో. మార్నింగ్ చర్చికి తీసుకొచ్చారు. ఏంటమ్మా ఇక్కడ దాకా తీసుకొచ్చావంటే విషయం నాకు అక్కడ అర్థమైంది. అప్పుడు ఆశ్చర్యపోయాను. చూడండి, సొంత బామ్మర్దిని రాత్రంతా కష్టపడ్డారు హాస్పిటల్లో. ఆయన చనిపోయిన విషయం కూడా హెబ్రోన్కి వచ్చారు కూడా నాకు చెప్పలేదు, దాచిపెట్టారు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేనేమైపోతానని వాళ్ళ ప్రాబ్లం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఒక్కగానొక్క బామ్మర్దిని నేను ఒక్కడిని. ఇంకోటండి, ఎవరిని బయట చేసుకోలేదు, సొంత వాళ్ళ అక్క కూతురునే చేసుకున్నాడు. అర్జున్ రావు గారు అక్క కూతురునే చేసుకున్నాడు. ఆడపిల్ల ఇడ్లీ బండి సలోమని చేసుకున్నాడు. నేను తమ్ముడిని, నాకు మా ఇంట్లో మేము ఎలా పిలుచుకుంటామంటే అక్కయ్య మావయ్య అంటది, నేను మావయ్య అని అంటాం. ఈరోజు వరకు కూడా మావయ్య మావయ్య మావయ్య. మా ఇంట్లో మావయ్య అన్న పిలుపు తప్ప రెండో పిలుపు ఇంకొకటి రాదండి. అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ఆయన చూసుకున్నాము. ఆయన కూడా మమ్మల్ని, నన్ను కొడుకుగా చూసుకున్నాడండి. మా అమ్మగారిని, మా నాన్నగారిని. అసలు మా అమ్మ నాన్నగారు చనిపోయాడు కూడా ఆయన ఒక కొడుకులాగా. మా నాన్నగారికి మాకు 4-5 బర్రెలు ఉండేవి ఊళ్ళో. ఒక బర్రె మా నాన్నగారిని ఇట్లా లాగేస్తే పడిపోయారు, కాలు ఇరిగిపోయింది. కేఫాల్ అడ్మిట్ చేసామండి. ఆయన చనిపోయే వరకు కూడా ప్రతి రూపాయి ఆయన భరాయించాడండి. నాది కొడుగ్గా ఒక్క రూపాయి నేను పెట్టలే. కానీ అంత చూసుకున్నాడంటే ఆయన అసలు అల్లుడా, మా ఇంటి వచ్చిన కొడుక, అసలు మేము ఆశ్చర్యపోయాం. అలా చూసుకున్న వ్యక్తి అండి ఆయన. వాళ్ళు 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. చిన్న ఆయనే, ఒక ఆమె ఉందంతే. అందరు పోయారు, ఆయన ఒక్కడే ఇప్పుడు పోయాడు. ఇంకెవరు లేరు, ఒక ఆమె ఉందంతే. అర్జున్ రావు గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉండేయండి. డిపార్ట్మెంట్ విషయాలే చెప్పాలంటే ఆయన లాస్ట్ జమీదారుగా చేసి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయన గంతగా ఎంత అసలు అర్జున్ రావు గారు అనేవాళ్ళు సెక్రటేరియట్లో. మరి ఎంతోమంది మినిస్టర్ల దగ్గర పనిచేశాడు, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ పిలిచి ఏపీ రావు గారు అయితే, ఏంటో అర్జున్ రావు, ఎంతోమంది మా పేసీలో అటు ఇటు ఉంటారు, నువ్వేంటి అంత ఖచ్చితంగా ఉంటావు, చూడు ఏవయ్యా మా వాడిని చూడండి, మా అటెండర్ని అనేవాడండి. ఐఏఎస్ ఆఫీసరే కోఆపరేషన్ చేశాడంటే మీరు అర్థం చేసుకోండి. అయినా కూడా నథింగ్ డూయింగ్, ఏం ముట్టలే. అంత నిజాయితీ పడండి అర్జున గారు అంటే. అంతేకాదండి, వీళ్ళు చాలా ఆస్తిపరులు కూడా, 80 ఎకరాల ఆస్తిపరులు. అయినా కూడా చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చేసి ఆస్తులను కూడా వదిలేశారండి. మొన్న ఒక 5-6 నెలల కింద కూడా కొద్ది తాపత్రపడ్డారు. అన్నీ వదిలేసుకుంటూ వచ్చాము, ఉండా స్థలాలు అమ్ముకుని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చాము, కొద్దిగా ఏమన్నా వస్తుందేమోనని చెప్పి అటువైపు చూశారు. వీళ్ళ నూజివీడి దగ్గర ముస్లిం అనే గ్రామం అండి, 80 ఎకరాల ఆస్తిపరులు. ఆ పొలాలు ఏమైనా వస్తాయని వీళ్ళు ట్రై చేశారు. కానీ ఆ యూడెన్స్ కావాలి కదా, కొద్దిగా అయ్యాడుగా 1-2 పొలాలు బయటపడ్డాయి, కానీ డబ్బు ఖర్చు అవుతుంది, అందువల్ల కొంచెం వెనక్కి తగ్గారు. ఏది ఏమైనప్పటికీ ఆస్తిలో ఉన్నతమైన స్థానంలోనే పొందాడు. ఉద్యోగపరంగా కూడా మంచి గౌరవం పొందాడు. మరణంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఒక ఒంటేలకు కానీ 2కి కానీ దేనికి కూడా మమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదండి. హ్యాపీగా సంతోషంగా ఆయన, మేము 85 నుంచి మందిరానికి వచ్చాము. మరి ఆ దీవెన ఉండొచ్చు, పెద్దల దీవెనలా ఉండొచ్చు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఇది కూడా ఉండొచ్చు, మీ ప్రార్థనలు అయి ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా సంతోషంగా దేని మందిరంలో నుంచి ఆయన వెళ్ళిపోవడం అనేది మా అందరూ సంతోషంగానే ఉన్నాం. మాకైతే ఏం బాధ లేదండి. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడని విశ్వాసంతో, మేము పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నాం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నారా సిస్టర్స్? తొత్తర రావాలి, ఏడ్ చేయొద్దు. బ్రదర్స్ కూడా ఎవరన్నా బ్రదర్స్ ఉంటే రావచ్చు. సిస్టర్స్ రండి. కుమార్తెలు రండి. ఎవరండి?